చెలసాని శ్రీనివాస్ గారు, నిన్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన పరిస్థితి, ఉభయ సభలు 2వ తేదీ వరకు వాయిదా వేశారు. సో నిన్న మొదటి రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. అదేవిధంగా హౌస్ ఆఫ్ ద లీడర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. అదేవిధంగా తన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగినారు. ఆ కాన్సెప్ట్లో ఏంటంటే పదవి ఆ హోదాను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిశారు, అది ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఒక హౌస్ ఆఫ్ ద లీడర్ ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు గౌరవించలేదు అనేది ఒక చర్చ. ఆ తర్వాత ఆయన ట్వీట్ చేశారు, ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎవరికి గౌరవం ఇవ్వకూడదో అంతా తెలుసు అన్నట్టు కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా నిన్నటి సన్నివేశాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఒక తెలుగు బిడ్డలుగా తెలంగాణ ఒక సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ మనం ఒరిజినల్ ఈ మధ్య రోజు గమనిస్తే గౌరవం అవటం అనేది మన సాంప్రదాయం. ఓ ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ మీరు చూశారు కదా 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, ఆ రోజు మీరు చూసుంటారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, అప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈయన. అవును. ఈ రోజు వరకు అసెంబ్లీకి వచ్చారా? 2 సార్లు వచ్చారు నిన్నటితో. కాదండి, 2 ఎలా అక్కడ ఎందుకని? అక్కడ సంతకం పెట్టకపోతే సభ్యత్వం పోతుంది. ఫస్ట్ పాయింట్ ఓకే, మీకు తెలుసు. రెండోది, లాస్ట్ టైం నేను ఇంకా లేచినాడు మనిషి కాదన్నారు. సరే, ఆయన ఏదో మాట్లాడుకుని వచ్చారు, నేను ఎరగదీస్తా అనుకున్నారు. ఇలా సమావేశాలు ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారు. నో డౌట్ ఇన్ దట్. కేసీఆర్ గారు డెప్త్ వరకు చదువుతారు. సరే, దానికి తనదైన భాష్యం రంగరించి దాని అవతలాన్ని బుల్డోజ్ చేసి చేయడానికి అవాస్తవాలు కూడా చేసి కొడతాను. నేను చాలాసార్లు చూశాను, చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. నేను డిస్కషన్స్లో టీవీ చర్చలో కూడా మీరు పాల్గొన్నారు. నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ బహిరంగానే, నేను తెరవడానికి ఎప్పుడు జీవితంలో కడవలేదు, తెరవడానికి ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడో ఎవరైనా చనిపోయినప్పుడు చూడాలి. తెలంగాణ మూమెంట్ కూడా మాట్లాడలేదా? ఏదండి, తెలంగాణ మూమెంట్ కూడా ఎప్పుడు కూడా ఓన్లీ చర్చల్లోనే తప్ప ఏ రోజు ఒక ఈ తెలంగాణ మూమెంట్ తర్వాత కూడా ఎవరన్నా చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నుంచుంటాం మామూలుగా నమస్కారం, అంతకుమించి కాదు. కానీ చెప్తున్నానండి, వాళ్ళ తెలంగాణ రాష్ట్ర చరిత్ర వరకు ఆయన చరిత్రను ఎవరో మార్చలేరు. నో సెకండ్ థాట్ ఇన్ దట్. దో ఐ డిఫర్, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ ఆయన చేసిన దారుణమైన దోషణలు కూడా మర్చిపోలేం. అబ్సల్యూట్గా చరిత్ర ఉన్నట్టుగా మర్చిపోలేం. అనవసరంగా చేశారు ఎమోషన్ తెచ్చుకోవడానికి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బై అండ్ లార్జ్ 90-95% అంతే హుందాగా మిగతా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని అది కూడా మర్చిపోలేం పోతున్నాయి. ఆయన కాకుండా ఇంకొక లీడర్ కనుక అక్కడ ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. నేను సత్యం చెప్తున్నా, విధ్వంసానికి కూడా లేదంటే భౌతిక దాడిని కూడా ఆయన ప్రోత్సహించలేదు. మీకు తెలుసు, మిలియన్ మార్చిలో ఎలాంటి బాధలు ఎదుర్కొన్నారు ఆయన అందరూ హేళన చేశారు, ఆయన మీద దాడి చేశారు, కేసీఆర్ గారిని కొట్టారు, పరిస్థితి వచ్చింది. ఆయన కూడా వెనకమాల పారిపోయే పరిస్థితి వచ్చింది. డిస్పైట్ దట్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ సరే, ఆయన మాట్లాడారు హుందాగా. రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చూస్తే చెప్తామండి తర్వాత సంగతి. వచ్చారు, ఆయన గౌరవం ఆయన చూపించారు. రేవంత్ రెడ్డి గారితో మిగతా మంత్రులు, మిగతా మిగతా ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆయనతో కూడా నమస్కరించారు. మన శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ ఉంటున్నారు, అందరూ గౌరవంగానే మాట్లాడారు. అబ్సల్యూట్లీ మనం. కానీ కేటీఆర్ గారి సంగతి నేను మాట్లాడినండి. ఎందుకంటే హరీష్ రావు గారి సంగతి తెలిసి నాకు, అందరూ మన మధుసూదనాచారి గారి దగ్గర నుంచి అందరూ కూడా మిగతా చాలామంది తెలుసు. కేటీఆర్ గారి నుంచి ఆయన అభివృద్ధిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు హైదరాబాద్ను ఒక స్టేజ్ తీసుకెళ్ళడానికి చూశారో, ఆ గతంగా ఆయన మంత్రిగా ఆ కార్యక్రమాలు చేశారు. వీ షుడ్ అప్రిషియేట్ అట్లీస్ట్. దెర్ నో సెకండ్ థాట్. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకని ఆయన మాటలు చూసాం, అన్నీ చూసాం. కేసీఆర్ గారు కావాలని తెలిసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ఇన్హెరెంట్గా ఆయన మాట్లాడటం అనేది చాలా. అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది ప్రజల్లో బలంగా చర్చ రూపం దాల్చింది. బ్యాక్ ఫైర్ అవుతుందనే కారణంతోనే కేసీఆర్ గారిని వెళ్ళి కలిసి నమస్కరించారన్నదే చర్చ. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. చీరి చెట్టుకు కడతారంటే చంపేస్తున్నట్టేనా? తెలంగాణలో పద్యాలు ఉంటుంది. సాధారణంగా ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పమాకయ్యా, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చింది అంటారు. ఆ చచ్చిపోయిన బర్రె అంటే మనిషి చచ్చిపోయినట్టేనా? కాదు కదండి. మీరు మీ చిన్నప్పుడు మీ అమ్మగారు చచ్చినాడు అంటారు అనుకోండి, తిట్టారనుకోండి, చచ్చినాడు అని అర్థమా? చంపేస్తారంటారు. తల్లి పిల్లల్ని చంపేస్తుందా?
నేను అంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయనండి. ఎమోషన్స్ దాటిపోయి ఏదైతే ఉండకూడదో రాజకీయ నాయకులు అది దాటిపోయి వీళ్ళు దుర్మార్గంగా వీళ్ళ మాట వాస్తవం, వీళ్ళ అసలు సంస్కృతి ఏంటి, ఆ బూతులు ఏంటి, ఆయన అంటానికి సరిపోరు కేసీఆర్ గారికి. ఆయన మొదలు పెట్టలేదా? కేటీఆర్ గారు మాట్లాడలేదా బూతులు ఎప్పుడు? చెప్తున్నానండి. ఇప్పుడు బీజేపీ నేతలు ఓకే, మేము డిఫర్ చేస్తే 99% గౌరవంగానే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు 78% మంది బట్టి విక్రమార్క గారి గురించి ఒక్క మాట మాట్లాడగలుగుతాం ఎప్పుడన్నా? నేను మాట్లాడగలుగుతామా? ఎంత ఉందాక ఎంత గౌరవం ఉంటారు ఆయన? చంద్రబాబు, దుడ్డెల చంద్రబాబు గారు థరో జెంటిల్మెన్. దామోదర్ రాజేంద్ర గారు తప్పున ఒక తోట పుట్టిన తెలుగు వాళ్ళ బిడ్డల గురించి ఎప్పుడన్నా అనుచితంగా ఒక్క మాట మాట్లాడాడు ఆయన? ఒక మీ ఫర్గెట్ అండి. తెలుగు బిడ్డల 13.5 కోట్ల తెలుగు బిడ్డల ఔన్నత్యాన్ని నిలబెట్టే మనుషులు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడారా? ఈవెన్ శ్రవణ్ సోదరు గారు కొంచెం ఆవేశంతో ఒకసారి మాట్లాడవచ్చు. బట్ యు నో అబౌట్ హ్యూమన్ వాల్యూస్. ఒక మానవీయ కోణంలో మానవీయ విలువలు ఉన్న మనుషులు వాళ్ళు అందరినీ గౌరవిద్దాం. కేటీఆర్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడినండి, అది జనాలకు వదిలిపెడదాం. ఎందుకంటే అధికారిక పాలన వేరు, వ్యక్తిగతమైన గౌరవాల విషయంలో మాట్లాడేది వేరు. వ్యక్తిగత విలువలు, ఆయన సంపదలో పుట్టిన బిడ్డని నేను అన్నగానే వచ్చిందా సంపదలో ఉన్నాయన. కానీ కేసీఆర్ గారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గోదావరి కృష్ణా జిల్లాలను రేవంత్ రెడ్డి గారు అప్పనంగా ఆంధ్రాకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 299 టీఎంసీలు ఇచ్చేసారని, 299 టీఎంసీలు హక్కు లేదని చెప్పి అక్కడ ఉన్న దశరామరెడ్డి గారితో సహా అనేక మంది రాయలసీమలో ఉన్న అసలు హక్కే లేదు, మేము నిరూపిస్తాం, ఛాలెంజ్ చేస్తాం వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందటానికి చూస్తున్నారనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అస్త్రం ఉంది, 2001లో ఉపయోగపడింది, 2004 వరకు అప్పుడు సరే ఏం చేసినా ఒక బూచిని చూపించారు. నేను మొర్రో ఇచ్చేసాను, లెటర్ ఇచ్చేయటం వల్ల దమ్ముండి నీకే క్రెడిట్ వస్తున్నారని లెటర్ ఇచ్చారు ఆయన. కండిషన్స్ నేను వ్యక్తిగతంగా చెప్తాను, కండిషన్స్ పెట్టమన్నాం మేము. మీకు కావాలంటే సాక్షిగా మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, లాల్ జనపాషా గారు, ఆ రోజు కేశవ్ గారు అందరూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని, నాతో పాటు 15 మంది, కాలువ శ్రీరాంపూర్ మండలం మందని, కాలువ శ్రీరాంపూర్లో మందని దగ్గర మేము వెళ్ళి కలిసి వచ్చాం అందరం. అనేక మంది ఉన్నారు అక్కడ. చెప్పాను మీరు లెటర్ ఇస్తే ఇచ్చారు, మినిమం కండిషన్స్ కోస్తా రాయలసీమకి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ రాయిదా మిగతా కండిషన్స్ ఇచ్చేటట్టు పెట్టి ఉండని చెప్పి నేను మాట్లాడి వచ్చాను. అందరూ ఉన్నారు అక్కడ సాక్ష్యం. ఆయన ఏమీ లేకుండా అవుట్ రైట్కి ఇచ్చారు, పాత పెట్టాను కదా అని చెప్పి ఇచ్చారు. మరి ఆయన క్రెడిట్ రావాలి కదా, ఆయన రాకుండా మళ్ళీ ఆయన వ్యతిరేకంగా వాడుకున్నారు. 2009లో ఆయనతో కలిసి పోటీ చేసిన కేసీఆర్ గారు ఏమయ్యా రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఫుట్బాల్ ఆడుకున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ అబ్బాయిని కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డారు కాబట్టి వాళ్ళు వచ్చి బాజాబంతీలు కొడుతున్నారు. నాకు అర్థం కాలేదండి. 2009లో తెలుగుదేశం వీర కార్యకర్తలు నేను చెప్పాను, ఇప్పుడున్న మంత్రి గారు కూడా అనవసరం కలుస్తున్నారు మీరు అని చెప్పిన, మన నెగ్గడం అధికారంలోకి వచ్చేసామన్నారు. సరే ఇప్పుడు ఆయనతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకోండి. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, రాజశేఖర్ గారిని తిడతా, చంద్రబాబు గారు అంటే ఎవరనుకున్నారు, మన రాష్ట్రానికి మన ప్రజలకు సంపద సృష్టించి ఆయన ఏం భీకరంగా మాట్లాడి అంతకుముందు అసెంబ్లీలో ఈ దేశం గర్వించదగ్గ కొత్త ఆయన అన్నారు. మీరు చూశారు కదా, ఈ దేశం జరిగిన కొత్త తరం ఆయన అని చెప్పి అసెంబ్లీలో ఎన్ని మాట్లాడారండి, ఎన్ని పొగిడారు ఆయన. వెంటనే మళ్ళీ 14 వచ్చేటప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు బూచి వచ్చింది, 18లో కాంగ్రెస్ తప్పుడు చంద్రబాబు బూచి వచ్చింది, మధ్యలో పనిచేయలేదు. 2004లో చంద్రబాబు నాయుడు ఎత్తుకు పై ఎత్తేసి తన శిష్యుడు అనుకోని లేదా సమకాలీకులు అనుకోండి రేవంత్ రెడ్డి గారిని ఆయన సాయం ఇండైరెక్ట్గా చేసిన మాటే వస్తాం. అలా లేకపోతే తెలుగుదేశం పార్టీకి వీళ్ళకి తెలుసా అండి, 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి? 15 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 20 వచ్చినాయి, 21. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో బీజేపీకి 1 సీట్ వచ్చింది, అదే దమ్మున్న రాజాసింగ్ సొంతంగా నెగ్గిన సీట్ అండి. అది 2 సీట్లు వచ్చింది తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కంటే డబల్ వచ్చినాయి. ఒకసారి 15% ఓటింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఆయన కానీ చంపేసుకున్నారు ఇంకొక లాభం చేయడానికని నేను ఖచ్చితంగా. ఎందుకంటే మన బీసీల దీక్ష జరిగితే అసలు తెలంగాణలో బీసీలకు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు మొట్టమొదటిసారి పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం. రిజర్వేషన్ పెంచారు, 28% పెంచితే ఎంత నవన సంగ్రామ పరిషత్ సంస్థ. నేను నాతో అప్పుడు ఆ రోజు ఆర్ కృష్ణ గారు బయటకు తీసుకొచ్చింది. అలాగే నారగోని గారు కాలేజ్ చదువుతుంటే ఉస్మానియాలో, ఏమయ్యా మీ గురించి చేశానా, ఏమైపోయారా మీరు, నేను నిలబడ్డాను బలహీన వర్గాల కోసం చెప్పి రామారావు గారు బయటకు పిలిచారు. ఎమోషన్గా మీరు వెళ్ళండి, మీ అనుమానాలు పోలేదు, అనుమానాలు కాబట్టి ప్రభుత్వం కూడా చెప్పిన వ్యక్తి ఆయన. తెలంగాణలో గడీల వ్యవస్థని కనీసం సామాన్యులకి గడీలంటే ఒక కులానికి రిలేట్ చేయొచ్చండి, అనేక మంది ఉంటారు. సామాన్యులు కనీసం మంచి బర్రె మంచి లేడీ కనపడినా ఎత్తుకుపోయే దుర్మార్గమైన నీచమైన సంస్కృతి కూడా ఉన్న సందర్భంలో ఎలాంటి గడియల్ని ఆ గడియలకి పట్టుకొమ్మలుగా ఉన్న సమితులని అనుకునేవారు. సమితి వ్యవస్థను వచ్చి మండల వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆయన కదా.
తెలంగాణలోనే ముఖ్యంగా ఉపయోగపడినట్టు మహిళలకు ఆస్తి ఎక్కించింది దేశంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు కదా. అన్నం వచ్చి నాశనం చేసింది, నాకు అర్థం కాదు. 2 రూపాయలు కిలో బియ్యం పెట్టింది, కానీ తెలంగాణలో మొత్తం అల్లల్లాడిపోయేది. ఎందుకండి, బోర్డులకి వేసిన కరెంట్ బిల్లు వచ్చేది 50 రూపాయలు హార్స్ పవర్ నామినల్గా. చూశారు కదా, 50 రూపాయలు పెట్టింది ఎవరండి? జనతా పథకాలు కానీ వాళ్ళ పక్కా ఇళ్ళు. నేను ఎందుకు చెప్తే ఎవరికి లాభం కలిగింది? బాగా అత్యంత సంపన్నులకు ఉపయోగం జరిగిందా? అందుకని కమింగ్ బ్యాక్ టు కేసీఆర్ కొరకు మాట్లాడతారు, లేదా పార్టీని ఎవరు ఏం చేయాలని తిడతారు. బట్ ఎనీథింగ్ ఇవాళ అవసరం కొట్టి వాడుకుంటున్నారు. మళ్ళీ కోస్తా, రాయలసీమ, తెలంగాణ అని పోతే తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది ఆయన మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదు. సరిపోవట్లేదు అంట. ఎందుకని కేంద్రంతో కేంద్రాన్ని తమలపాకుతో కొడుతున్నారు, కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తలుపు చెక్కతో కొడుతున్నారు ఆయన. అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది ఆయన చేసేది. సత్య ఇవాళ కావాల్సింది, నేను అంతకుముందు చెప్పాను, కావాల్సింది కలిసి పోరాడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో లేదా ఏదైనా ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాలి. దాన్ని చంపేస్తానని చూస్తున్నారు అదానీ గారు అండ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ. బతకాలి అది. తెలంగాణ స్వీయ అస్తిత్వం కూడా అవసరం ఉంది కదా. తెలుగు జాతి గొప్పగొండాలని కోరుకుంటున్నాను. ఉప ప్రాంతీయ అస్తిత్వాలు కూడా మనం ఉండాలి కదా. తప్పే ఉంది. ఇవాళ ఆయన పద్ధతి మార్చుకోవాలి. 1 కోటి రూపాయల బడ్జెట్ కేసీఆర్ గారు మాట్లాడింది. 1 కోటి రూపాయల బడ్జెట్ తెలంగాణకి రైల్వేలో ఈ సంవత్సరం పెంచి వాళ్ళ పత్రిక కూడా వేశారు రికార్డు బడ్జెట్ అని. అది కాదు, గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు, తెలంగాణ 1 కోటి పెంచి క్రితం సంవత్సరం మీద. మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచుకున్నారు కదా, దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఒక నేషనల్ పార్టీ లేదా ఇంతకుముందు మాట్లాడలేదు, దాని మీద ఎందుకు మాట్లాడలేదు? 11.5 సంవత్సరాలు 11 బడ్జెట్లో వాళ్ళ 12 బడ్జెట్లకు తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు. ఆంధ్రప్రదేశ్కి నయవంచిన దారుణం చేశారు, హోదా విభజన లేకుండా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ పైన మహారాష్ట్రకు అనుకూలంగా కేంద్రం దిక్కుమాలిన అఫిడవిట్ వేసింది. కృష్ణా జలాల విషయంలో మొత్తం మిగిలిన జలాలు మేము సపోర్ట్ చేస్తున్నట్టు ఇచ్చి మన తంపులతో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కొట్టుకోమని చెప్పి దిక్కుమాలిన జీవో ఇచ్చిందని చెప్పి కొంతమంది ఆరోపిస్తుంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? 24 గంటల పక్కన మహారాష్ట్రను బాధ్యాబత్యం చేస్తే మీరు పార్టీ పెట్టారని అక్కడ అంశం ఉందని కోస్తాలో కూడా దుకాణం పెట్టారు. వేరే సంగతి. అన్యాయం కదండి. ఆయన చరిత్రలో ఉండాలంటే వాళ్ళ తెలుగు జాతి 13.5 కోట్లకు జరుగుతున్న అన్యాయం మీద కూడా కలిసి పోరాడే దాంట్లో ముందుకు రావాలి తప్ప దాని మీద ప్రజలు హర్షిస్తారండి. పాడిందే పాటి దాసరైనట్టు ఎన్నాళ్ళు దాని మీద పడతారు? హక్కుల కోసం ఆయన ఖచ్చితంగా ఉండాలి. చరిత్రలో ఉండాల్సిన వ్యక్తి ఆయన. నో సెకండ్ థాట్. ఆయన భూషణం బాధ కలిగిన మిగతా అందరినీ కలుపుకుని వెళ్ళాలి. వాట్ ఎవర్ ఇట్ మే. బట్ వన్ సైడ్ మాత్రం సరైనది కాదు. కేటీఆర్ గారి విషయం నేను మధ్య చెప్పాను కదా, నేను మాట్లాడను. ఆయన విద్యార్థికి వదిలేద్దాం. ఎందుకంటే ఆయన కసి ఉంటుంది. వాళ్ళ నాన్నగారు తిట్టారని నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. రాజకీయ పాలకులు ఇంకొంత హుందాతనంగా రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు ఇంకా దాడిని మాట్లాడారు. ఐఎమ్ నాట్ డినైయింగ్. ఓ సభా సాంప్రదాయాలని గౌరవించే సిస్టమ్గా ఉండాలని చెప్పి నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.